అభ్యర్థుల మార్పు అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నట్టు నిర్ణయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ నిర్ణయం తీసుకోవాలని జగన్మోహన్ రెడ్డి, మిగతా వాళ్ళందరూ ఆయన తీసుకున్న నిర్ణయాలు అమలు చేసేటటువంటి యంత్రాంగమే. సజ్జల రామకృష్ణారెడ్డి అయినా, వైవి సుబ్బారెడ్డి అయినా, విజయసాయిరెడ్డి అయినా, ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఒక ఆలోచన చేస్తారు. తను ఒక 3-4 సర్వేలు చేసుకోవటం, ఆ సర్వేలన్నింటినీ క్రోడీకరించుకుని అంతకు ముందుగా వాళ్ళందరికీ చెప్పటం, ఆ చెప్పిన తర్వాత కూడా వాళ్ళ సర్వేల్లో ఏమాత్రం మార్పు రాకపోతే తీసేయటం. ఇక్కడ పార్టీని నమ్మాలా, ఎమ్మెల్యేని నమ్మాలా, ఎంపీని నమ్మాలా, నాయకుడిని నమ్మాలి, కానీ సర్వేని నమ్మడం ఏంటి అనేవాళ్ళు ఉన్నారు. అదే సందర్భంలో ఇప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నటువంటి పార్టీ వీటి వల్ల అనవసరమైనటువంటి దెబ్బలు తగులుతాయి అన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏది జరిగినా, మంచి జరిగినా చెడు జరిగినా, ఇప్పుడు రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ నిన్న గెలిస్తే జగన్దే గెలుపు అంటారు, కానీ ఎమ్మెల్యేలు ఎంపీల వలన జగన్ గెలిచాడు అంటారు కదా. రేపు పొద్దున ఓడితే జగన్దే ఫెయిల్యూర్ అంటారు, కానీ ఎమ్మెల్యేలు ఎంపీల వల్ల అనరు కదా. అట్లా అంటే అమాయకత్వం. కాబట్టి ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడినే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వేళ తన ఎత్తుగడ తనది, మంచా చెడు అన్నటువంటిది డిసైడ్ అవ్వాలి.